దృష్టి అంతా మండుతున్న చెమురు దేశాలలో జరుగుతున్న యుద్ధం మీదే ఉంది. రష్యా ఉక్రెయిన్ సెగలు తగ్గక ముందే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. హర్మోజ్ జలసంధి వద్ద చెమురు రవాణా నిలిచిపోతుందేమో అన్న భయంతో ప్రతి దేశం తడబడుతోంది. దాదాపు ఒక ప్రపంచ యుద్ధం జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి ఉత్కంఠ భరితమైన జియో పాలిటిక్స్ వార్తల నడుమ భారత్ ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. తమిళనాడులోని కల్పకంలో ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభం కావడంతో మన దేశం అణు ఇంధన రంగంలో ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ప్రధాని మోదీ చేసిన ఒక ట్వీట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, రాబోయే శతాబ్ద కాలపు భారత ఇంధన భవిష్యత్తుకు బలమైన పునాది అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచమంతా చమురు నిల్వల కోసం కొట్టుకుంటుంటే భారత్ మాత్రం శక్తి స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇంధనం విషయంలో మనం ఎక్కడా రాజీ పడటం లేదని, భవిష్యత్తు అవసరాల కోసం అక్షయ పాత్ర లాంటి సాంకేతికతను సిద్ధం చేసుకున్నామని ఈ విజయం చాటి చెబుతోంది. దీని వెనుక మన అణు శాస్త్రవేత్తల దశాబ్దాల కష్టం దాగి ఉంది. ఈ విజయానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, ఇది మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అన్న విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం. భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా కలలుగన్న 3 దశల అణు కార్యక్రమంలో మనం ఇప్పుడు అత్యంత కీలకమైన 2వ దశలోకి అధికారికంగా ప్రవేశించాం. ఈ ఘట్టం భారత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. యురేనియం నిల్వలు తక్కువగా ఉన్న మన దేశానికి ఈ 2వ దశ ప్రారంభం కావటం అనేది ఒక గొప్ప ఊరట. శక్తి కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేని రోజులు దగ్గర పడ్డాయి. పాత తరాలకు కాదు గాని జెన్జీ తరానికి ఈ ప్రాజెక్టు విలువ బాగా తెలుసు. అందుకే ప్రధాని సందేశం సోషల్ మీడియాలో కోట్లాది మందికి చేరింది. భారత అణు పితామహుడు బాబా గీసిన ప్రణాళికలో 2వ దశ ఎందుకంత ముఖ్యమంటే దీని పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా మనకు తెలిసిన అణు రియాక్టర్లు కేవలం ఇంధనాన్ని ఖర్చు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూనే తాను వాడుతున్న దానికంటే ఎక్కువ ఇంధనాన్ని తిరిగి సృష్టిస్తుంది. అందుకే దీనిని బ్రీడర్ అంటారు. అంటే ఒకవైపు మనం కరెంట్ను వాడుకుంటాం, మరోవైపు రెట్టింపు ఇంధనం కూడా తయారు చేసుకుంటామన్నమాట. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువ. మనం అణు విద్యుత్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు మన వద్దే ఉన్నాయి. మొదటి దశలో మనం సహజ యురేనియం నుంచి విద్యుత్ తీసాం. దాని నుంచి వచ్చిన వ్యర్థాల ద్వారా ప్లూటోనియంను సేకరించాం. ఇప్పుడు 2వ దశలో అదే ప్లూటోనియంను ఇంధనంగా వాడుతూ మళ్ళీ కరెంట్ తయారు చేస్తున్నాం. ఈ ప్రక్రియలో థోరియంను రియాక్టర్లో ఉంచితే అది యురేనియం 233గా మారుతుంది. ప్రస్తుతం కల్పకంలో జరుగుతున్నది ఇదే. ఇదొక గేమ్ చేంజర్ అనబడే అద్భుతమైన ప్రక్రియ. ఎంత ఖర్చు చేసినా తరగని ఇంధనం మన సొంతం కాబోతోంది. బ్రీడర్ రియాక్టర్ల వల్ల అణు వ్యర్థాల సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒక దశలో మిగిలిన వ్యర్థమే తర్వాతి దశకు ఇంధనంగా మారుతుంది. ఇది ఒక చక్రీయ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతికతను మన శాస్త్రవేత్తలు సాధించడం చిన్న విషయం కాదు. దీనివల్ల అణు విద్యుత్ ఉత్పత్తి ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. సామాన్యుడికి చౌకగా కరెంట్ అందించే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఇంధన భద్రత ఉన్న దేశమే ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. ఆ దిశగా భారత్ వేసిన ఈ అడుగు అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యురేనియం సరఫరా చేసే దేశాల ఆంక్షల నుంచి మనకు పూర్తి విముక్తి లభించబోతోంది. ఓకే, ఇప్పటి వరకు మనం 2వ దశ చెప్పుకున్నాం. ఇక 3వ దశలోకి వెళ్తే అప్పుడు భారత్ అజేయమైన శక్తిగా మారుతుంది. 2వ దశలో తయారైన యురేనియం 233ని ఉపయోగించి థోరియం ద్వారా అనంతమైన విద్యుత్ను మరోసారి పొందే అవకాశం మనకు లభిస్తుంది. దీనివల్ల మనకు లభించే ప్రయోజనాలు 1-2 కాదు. మొదటిది, యురేనియం కోసం మనం ఇతర దేశాల కాళ్ల వెళ్ళపడాల్సిన అవసరం ఉండదు. ఇక థోరియం విషయానికి వస్తే మన దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళం తీర ప్రాంతాల్లో థోరియం ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఆ ఇసుకే మనకు భవిష్యత్తులో అక్షయ పాత్రగా మారుతుంది. రెండవది, బొగ్గు లాంటి కాలుష్య కారకాల అవసరం లేకుండా స్వచ్ఛమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అది కూడా నిరంతరంగా వస్తుంది. మూడవది, అణు వ్యర్థాల సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఒక రియాక్టర్ వదిలిన వ్యర్థం మరో రియాక్టర్ కు ఇంధనంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ వృధా అనే మాటే లేదు. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మన దేశం పెట్టుకున్న నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవటం దీనివల్ల సులభతరం అవుతుంది. చౌకైన విద్యుత్ అందుబాటులోకి వస్తే మన పారిశ్రామిక రంగం ఊహించని రీతిలో దూసుకుపోతుంది. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల కలిగే కాలుష్యం నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది.
ప్రకృతి సిద్ధంగా మనకు లభించిన థోరియం నిల్వలను విద్యుత్ శక్తిగా మార్చుకోవటం అంటే అది దేశానికి ఒక వరం. దానిని విద్యుత్ వాహనాలకు ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల రాబోయే వందల ఏళ్ల వరకు మనకు ఇంధన కొరత ఉండదు. విదేశీ చమురు బ్యారెళ్ల మీద మనం ఖర్చు చేసే వేల కోట్లు ఆదా అవుతాయి. ఆ సొమ్మును దేశాభివృద్ధికి వాడుకోవచ్చు. ఇది కేవలం కరెంట్ ఉత్పత్తి మాత్రమే కాదు, దేశ ఆర్థిక సార్వభౌమాధికారంపై మన ముద్రగా చెప్పుకోవచ్చు. థోరియం వాడకంలో మనం ప్రపంచానికి మార్గదర్శిగా నిలవబోతున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతరం వెలుగులు అందించే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం అభినందనీయమంటున్నారు విశ్లేషకులు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సాంకేతికత అంతా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. కల్పకంలోని ఈ రియాక్టర్ ను భారత్ సొంతంగా డిజైన్ చేసి నిర్మించింది. ప్రపంచంలో రష్యా తర్వాత ఈ స్థాయి సాంకేతికత కలిగిన రెండవ దేశం మనమే కావటం గర్వకారణం. ఎంతో అత్యాధునికమని చెప్పుకునే అమెరికా కూడా ఈ విషయంలో మన తర్వాతే వస్తుంది. యుద్ధాల గోల వల్ల ఇలాంటి కీలకమైన విషయాలు చర్చకు రాలేదు. కానీ భారత్ ఒక అగ్రరాజ్యంగా ఎదగటానికి ఇలాంటి ప్రాజెక్టులే వెన్నెముకగా చెప్పుకోవచ్చు. థోరియం వినియోగంలో ప్రపంచానికి భారత్ దిక్సూచిగా నిలవబోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఆకలి తీర్చడానికి అన్నం ఎలాగో ఒక దేశం ఎదగటానికి శక్తి వనరులు అలాగా. ఆ శక్తిని సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది. మన దేశంలో ఎటు సహజ చమురు నిల్వలు లేవు. ఈ రకంగా ఆ లోటును పూడ్చుకునే అవకాశం దక్కనుంది. బాబా కలలుగన్న స్వయం సమృద్ధి దిశగా మనం వేసిన ఈ అడుగు రాబోయే తరాలకు అంధకారం లేని వెలుగునిస్తుంది. అణుశక్తి రంగంలో భారత్ ఒక కొత్త శకాన్ని ప్రారంభించిందని చెప్పటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మన శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ కల్పక వృక్షం భారత ఇంధన అవసరాలను తీర్చే అక్షయ పాత్రగా మారబోతోంది. అమెరికా వంటి దేశాలు మన టెక్నాలజీ వైపు చూసే రోజులు వచ్చాయి. విదేశీ గడ్డపై జరిగే యుద్ధాల వల్ల మనం ఇకపై భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఇంధన వనరులు మన దగ్గరే ఉన్నాయి. మన తీరాల్లో ఉన్న ఇసుకే రేపటి తరం కరెంటుకు ఆధారం. ఈ ఘనత సాధించిన అణు శాస్త్రవేత్తలకు దేశం యావత్తు సల్యూట్ చేస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన స్వరాన్ని బలంగా వినిపించడానికి ఇలాంటి విషయాలే ధైర్యాన్ని ఇస్తాయి. శక్తివంతమైన భారత్ అంటే కేవలం ఆయుధాలు ఉండటం కాదు, తన అవసరాలను తానే తీర్చుకోగలిగే సత్తా ఉండటం. కల్పకం సాక్షిగా ఆ సత్తా ఏంటో మనం నిరూపించాం. మన దేశాన్ని పాలించే నాయకుల సామర్థ్యంతో భవిష్యత్తు భారత్ వెలుగుల ప్రయాణం ఇప్పుడు అధికారికంగా మొదలైంది.